సంసారం, సముద్రం, మ్యూచువల్ ఫండ్స్. ఒక్క రోజులో ఒక్క వీడియోతో అర్థం చేసుకోవడం చాలా కష్టం. దట్స్ వై ఐఎమ్ ప్లానింగ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. హాయ్, ఐఎమ్ అల్తాఫ్. యువర్ వాచింగ్ ఏఆర్బి ఫైనాన్షియల్ సర్వీసెస్. సో లాస్ట్ వీడియోలో మనం రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ గురించి చూద్దాం. సో వాట్ ఈస్ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్? సో చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ గురించి చూసే ముందు we need to see some expenses, how much income we have been spending on child nowadays. సో చిల్డ్రన్స్ పైన మనం ఎంత ఇన్కమ్ అయితే స్పెండ్ చేస్తున్నామో ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. సో ఈ సోర్స్ నేను ఎకనామిక్స్ టైమ్స్ నుంచి తీసుకున్నాను. సో చైల్డ్ 0 నుంచి 3 years వచ్చేపాటికి 0 నుంచి 3 years చైల్డ్ ఏజ్ లో వీఆర్ స్పెండింగ్ 11.5 lakhs ఆన్ చైల్డ్ ఎక్స్పెన్సెస్. ఇట్ మైట్ బి మెడికల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఆర్ మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఆర్ చిల్డ్రన్స్ ఫస్ట్ బర్త్డే ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఫోటో షూట్స్ ఆన్ చైల్డ్. సో ఎనీ అదర్ ఎక్స్పెన్సెస్ వీఆర్ స్పెండింగ్ నియర్లీ 11.5 lakh ఆన్ చైల్డ్ వెన్ హీ ఈస్ బిట్వీన్ 0 to 3 years. సో నెక్స్ట్ 3 to 5 years ఏజ్ వచ్చేపాటికి వీఆర్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 9 lakhs ఆన్ వన్ చైల్డ్. నెక్స్ట్ చిల్డ్రన్స్ ఏజ్ బిట్వీన్ 6 to 8 years లో 9.5 lakhs స్పెండ్ చేస్తాం. సో ఏజ్ బిట్వీన్ 9 to 13 years, so we are spending 23 lakhs. Then the age is between 14 to 17, we are spending 26 lakhs. Next, at the age between 18 to 21, we are spending nearly 51 lakhs. ఒక metropolitan city లో if you need to turn your child into 21 years, you need to spend 1 crore rupees. So when it comes to villages as well as the towns, you are spending nearly 60 to 75 lakhs on each child. సో ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేయడానికి వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్. అసలు వాట్ ఈస్ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్? విల్ లుక్ ఓవర్ ఇన్ డెప్త్ హియర్. చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ ఈస్ అన్ ఓపెన్ ఎండెడ్ ఫండ్. సో ఇట్ విల్ బి లాక్ ఇన్ ఫర్ 5 years. చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ విల్ బి లాక్ ఇన్ ఫర్ 5 years. సో ఆర్ ఎల్స్ అంటిల్ అన్లెస్ ద చైల్డ్ బికమ్ ద మెచ్యూర్, అంటే మెచ్యూరిటీ వచ్చేలోపు అప్ టు 18 years. సో మీరు ఇన్వెస్ట్ చేసిందల్లా మీ చైల్డ్ మీద లాక్ ఇన్ లో ఉంటుంది. లాక్ ఇన్ సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అయితే 5 years. సో ఎస్ఐపి అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈస్ 5 years. సో ఆర్ ఎల్స్ సెకండ్ ఆప్షన్ ఈస్ అంటిల్ అన్లెస్ యువర్ చైల్డ్ టర్న్ ఇట్ ఇంటూ మేజర్. సో అప్పుడు వరకు లాక్ ఇన్ లో ఉంటుందండి. ఓన్లీ చైల్డ్ నేమ్ మీద ఇన్వెస్ట్ చేయగలమండి. సో ఇంతకుముందు ఏంటంటే గార్డియన్ కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, యాజ్ వెల్ గార్డియన్ తో పాటు డోనర్స్ కూడా ఈ చైల్డ్ గిఫ్ట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేవారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ గార్డియన్స్ అంటే ఎయిదర్ మదర్ ఆర్ ఎల్స్ ఫాదర్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. సో ఇంతకుముందు గ్రాండ్ మదర్, గ్రాండ్ పా, అంకుల్, ఆంట్, ఎనీ అదర్ రిలేషన్స్, ఎవ్రీవన్ కెన్ ఇన్వెస్ట్ ఆన్ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్. సో ఇప్పుడు సెబీ కొత్త రూల్ మూలంగా ఏంటంటే ఓన్లీ గార్డియన్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి చైల్డ్ గిఫ్ట్ మీద. సో ఇంతకుముందు ఏంటంటే దీనికి ఈఎల్ఎస్ఎస్ బెనిఫిట్ కూడా వచ్చేదండి. సో సెక్షన్ 80C ప్రకారం లాక్ ఇన్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ లో ఏంటంటే అప్ టు 1.5 lakh మీకు రిబేట్ వచ్చేది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ సిజిఎఫ్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ చిల్డ్రన్ గిఫ్ట్ ఒకసారి కదా. సో ఇట్ డెవలప్స్ లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ డిసిప్లైన్ అండి. సో వెన్ ఎవర్ యూ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఆన్ యువర్ చైల్డ్, ఇట్ మైట్ బి టర్న్ ఇట్ ఇంటూ లాంగ్ టర్మ్ డిసిప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్. సో నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావంటే, ఒకసారి నువ్వు ఇన్వెస్ట్ చేసావంటే 5 years కంపల్సరీ నువ్వు ఆ స్కీమ్ లో ఉండాల్సింది. అంటే మీ చైల్డ్ నేమ్ మీద ఆ ఇన్వెస్ట్మెంట్ 5 years ఉంటుంది. సో ఇలా 5 years ఉండటం వల్ల ఏంటంటే సో యూ విల్ గివ్ యువర్ ఫండ్ యాంపుల్ ఆఫ్ టైం. సో అప్పుడు ఏంటంటే మీ ఫండ్ గ్రో అవడానికి ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ అండి. సో ఇఫ్ యూ హోల్డ్ ఇట్ ఫర్ 10 years, 15 years అంటిల్ అన్లెస్ యువర్ చైల్డ్ టర్న్ ఇట్ ఇంటూ మేజర్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆ టైం ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే కాంపౌండింగ్ అనే బెనిఫిట్ మీ ఫండ్కి వస్తుంది. కాంపౌండింగ్ ఏంటంటే మీ ఫండ్ గ్రో అవుతా వెళ్తా ఉంటుంది. మీకు వచ్చిన రిటర్న్ కూడా రిటర్న్ జనరేట్ చేసి ఇవ్వగలదండి. సో నెక్స్ట్ వన్ ఈజ్ మన కాంపౌండింగ్ గురించి ఇప్పుడే చెప్పుకుందాం. సో మీ రిటర్న్ జనరేట్ చేసి ఇవ్వచ్చు. సపోజ్ యూ ఇన్వెస్టెడ్ 5 lakh. సో యువర్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ వెల్ యాజ్ యువర్ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ టర్న్ ఇట్ ఇంటూ 10 lakhs. సో నెక్స్ట్ వచ్చే అప్రిసియేషన్ అలా గ్రో అవుతా వెళ్తుందండి. నెక్స్ట్ డైవర్సిఫికేషన్. సో ఇక్కడ డైవర్సిఫై చేయడం వల్ల, అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, సో డైవర్సిఫికేషన్ లో మనకి ఈక్విటీ యాజ్ వెల్ యాజ్ డెప్ట్, దాంతో పాటు కొంత ఇన్వెస్ట్మెంట్ క్యాష్ రూపంలో కూడా హోల్డ్ చేస్తారండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైనా దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం. సో మోస్ట్లీ ఏంటంటే ఈక్విటీ యాజ్ వెల్ యాజ్ డెప్ట్ లో డైవర్సిఫైడ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. ద డెసిషన్ ఈస్ కంప్లీట్లీ ఆన్ ద ఫండ్ మేనేజర్. అంటే ఈక్విటీలో ఎంత పోర్షన్ పెట్టాలి, డెప్ట్ లో ఎంత పోర్షన్ పెట్టాలి, సో మార్కెట్ వాలటాలిటీని బట్టి ఫండ్ మేనేజర్ ఆ చేంజెస్ చేసుకుంటూ ఉంటాడండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కన్వీనియన్స్. సో ఫండ్ మేనేజర్ ఫ్లెక్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ కన్వీనియన్స్ బట్టి ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ లో, అంటే
డెప్ట్ ఎంత పెట్టాలి యాజ్ వెల్ యాజ్ ఈక్విటీలో ఎంత పెట్టాలి, ఆ డెసిషన్ మొత్తం మనకి ఫండ్ మేనేజర్ తీసుకుంటాడు. ఈ ఫ్లెక్సిబిలిటీలోనే మనకి సో వీ హ్యావ్ టూ ఆప్షన్స్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్కీమ్. సో ఫస్ట్ వన్ ఈస్ లంసమ్, అంటే సింగిల్ టైం ఒకే ఇన్వెస్ట్మెంట్ నీ చైల్డ్ మీద పెట్టేయచ్చు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఎస్ఐపి. సో ఎవ్రీ మంత్ సర్టైన్ డేట్ లో నువ్వు ఫిక్స్ చేసుకున్న డేట్ లో నీ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయి నీ చైల్డ్ అకౌంట్ మీద ఇన్వెస్ట్ అవుతా ఉంటుంది, చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అవుతా ఉంటుంది ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఈ ఫండ్ ని మేనేజ్ చేస్తారండి. సో ఎవరైనా సరే ఒక ఫండ్ మేనేజర్ గా టర్న్ అవుట్ అవ్వాలంటే హీ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 15 to 18 years ఆఫ్ మార్కెట్ ఎక్స్పోజర్ ఆన్ రీసెర్చ్ ఆన్ ఎనీథింగ్. సో అంత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మాత్రమే ఫండ్ హౌసెస్ ఫండ్ మేనేజర్ కింద అపాయింట్మెంట్ చేస్తాయి. సో అట్లాంటి ప్రొఫెషనల్స్ మన ఫండ్ ని హ్యాండిల్ చేస్తారండి. సో వీళ్ళు ఏంటంటే ఇఫ్ యూ స్టే మోర్ దాన్ 5 years దే విల్ కంప్లీట్ డెఫినెట్లీ జనరేట్ ప్రాఫిట్స్ టు యువర్ ఫండ్. ప్రాఫిట్ అయితే వస్తుందండి ఇఫ్ యూ హోల్డ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అట్లీస్ట్ 5 years. సో ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్స్ చూద్దాం. సపోజ్ యూ ఇన్వెస్టెడ్ 1 lakh ఆన్ యువర్ చైల్డ్, సిజిఎఫ్ లో 1 lakh నువ్వు ఇన్వెస్ట్ చేసావంటే, సో 1 lakh నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఆ రోజు నావ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంది అనుకుంటే ఎగ్జాంపుల్ గా నీకు 1000 యూనిట్స్ వస్తాయండి. సో నావ్ నెట్ అసెట్ వాల్యూ ఆ రోజు 100 రూపీస్ ఉంటే నీకు 1000 యూనిట్స్ వస్తాయి. సో లాక్ ఇన్ పీరియడ్ విల్ బి 5 years ఆర్ ఎల్స్ 60 months. సో ఇదే ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఎస్ఐపి కింద ఇన్వెస్ట్ చేస్తావంటే, సో ఎవ్రీ మంత్ నువ్వు 2000 రూపీస్ నీ చైల్డ్ మీద సిజిఎఫ్ చేస్తున్నావు అనుకో ఎస్ఐపి ద్వారా. సో 2000 నువ్వు ఎవ్రీ మంత్ నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు. సో నావ్ 100 రూపీస్ దగ్గర ఉంది అనుకుందాం. సో నీకు 20 యూనిట్స్ అయితే వస్తాయి, 20 యూనిట్స్ వస్తాయి, రైట్. సో లాక్ ఇన్ పీరియడ్ 5 years ఆర్ ఎల్స్ 60 months. సో ఫ్రీ యూనిట్స్ నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి వచ్చిన యూనిట్స్ ఎప్పుడు ఫ్రీ అవుతాయి. సో నువ్వు చేసిన 2000 యూనిట్స్ కి నీకు 20 యూనిట్స్ వచ్చాయి. ఈ 20 యూనిట్స్ నీకు ఎప్పుడు అన్లాక్ అవుతాయి అంటే ఆఫ్టర్ 61th month లో నీకు అన్లాక్ అవుతాయి యూనిట్స్, రైట్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ నెక్స్ట్ మంత్ నువ్వు చేస్తావు కదా, అప్పుడు నావ్ అనేది డిక్రీజ్ అయ్యి 98 రూపీస్కి వచ్చిందని ఇక్కడ నీకు 20.04 యూనిట్స్ వస్తాయి, రైట్. సో ఇన్వెస్ట్మెంట్ లాక్ ఇన్ ఈజ్ 5 years యాజ్ వెల్ యాజ్ 60 months. సో ఫ్రీ యూనిట్స్ విల్ బి ఆఫ్టర్ 62nd month నువ్వు ఇన్వెస్ట్ చేసి నీకు వచ్చిన 20.4 యూనిట్స్ అనేది ఇక్కడ అన్లాక్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ మంత్ లో మళ్ళీ నువ్వు ఇన్వెస్ట్ చేసావు, 2000 ఇన్వెస్ట్ చేసావు, మార్కెట్ కొద్దిగా వాలటాలిటీ ఉంది, 96 రూపీస్ ఉంది నావ్. సో యూ విల్ గెట్ 20.8 యూనిట్స్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ లాక్ ఇన్ ఈస్ 5 years ఆర్ ఎల్స్ 60 months. సో నీ యూనిట్స్ ఎప్పుడు అన్లాక్ అవుతాయి అంటే ఆఫ్టర్ 63rd month అన్లాక్ అవుతాయి. సిమిలర్లీ ఇన్వెస్టెడ్ 2000 అండ్ నెక్స్ట్ మంత్ మార్కెట్ కొద్దిగా పెరిగి 102కి వెళ్ళిందండి నావ్. సో దెన్ యూ విల్ గెట్ 19.6 యూనిట్స్. ఇన్వెస్ట్మెంట్ లాక్ ఇన్ విల్ బి 60 months. నీ చేసిన ఇన్వెస్ట్మెంట్ కి వచ్చిన యూనిట్స్ 19.6 యూనిట్స్ నీకు ఆఫ్టర్ 64th month లో అన్లాక్ అవుతాయి. సిమిలర్ గా ఆఫ్టర్ 5th month నావ్ ఈజ్ అట్ 105, యు గాట్ 19.04 యూనిట్స్, 60 months అన్లాక్. సో నీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కి వచ్చిన 19.04 యూనిట్స్ నీకు 65th month అన్లాక్ అవుతాయి. సో ఇలా 5 years నువ్వు కంటిన్యూస్ గా ఎస్ఐపి నీ చైల్డ్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసావంటే కనుక నీ యూనిట్స్ అన్ని అన్లాక్ అవడానికి ఇట్ టేక్స్ 10 years. అదేంటి 5 years మాత్రమే లాక్ ఇన్ అన్నావు కదా, మళ్ళీ 10 years అంటున్నావు అంటే, సో ఇక్కడ ఈచ్ ఇన్స్టాల్మెంట్ 5 years లాక్ ఇన్ ఉంటుందండి. నువ్వు చేసిన ఈచ్ ఇన్స్టాల్మెంట్ 5 years లాక్ ఇన్ ఉంటుంది. నువ్వు లంసమ్ చేసావంటే 5 years తర్వాత అన్లాక్ అవుతుంది. అదే నువ్వు ఎస్ఐపి చేసావంటే ఈ మంత్ చేసిన ఎస్ఐపి 61st month అన్లాక్ అవుతుంది, నెక్స్ట్ మంత్ చేసిన ఇన్వెస్ట్మెంట్ 62nd month అన్లాక్ అవుతుంది. అలా నువ్వు కంటిన్యూస్ గా 5 years ఇన్వెస్ట్మెంట్ చేసావంటే 60 months అవుతుంది కదా. ఈ 60 months అన్లాక్ కంప్లీట్ అవ్వాలంటే కనుక మళ్ళీ ఇంకో 60 months నువ్వు వెయిట్ చేయాలి. సో టోటల్ 10 years నీ చైల్డ్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసినావు. సో ఇలా చేయటం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్, అంటే 100 దగ్గర స్టార్ట్ అయింది, 98కి వెళ్ళింది, 96కి వెళ్ళింది, నెక్స్ట్ 102కి వెళ్ళింది, 105కి వెళ్ళింది. సో ఇక్కడ నీకు యూనిట్స్ అనేవి యావరేజ్ అవుతా వచ్చాయి. సో మార్కెట్ వాలటాలిటీలో మార్కెట్ పడినప్పుడు నీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి, మార్కెట్ పెరిగినప్పుడు నీకు తక్కువ యూనిట్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే యావరేజింగ్ అవుతా వెళ్తా ఉంటుంది నీ యూనిట్ వాల్యూ. సో అది మనకి ఒక రకంగా బెనిఫిట్ ఏనండి, మన ఫండ్ కి బెనిఫిట్. సో రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్. సో సిజిఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడానికి గార్డియన్ ఎవరైతే ఉన్నారో ఐదర్ ఫాదర్ ఆర్ మదర్, ఆయనకి కేవైసీ కావాలి. నెక్స్ట్ చైల్డ్ కి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కానీ లేదంటే ఆధార్ కానీ సబ్మిట్ చేయాలి విత్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో దాంతోపాటు పేరెంట్ అకౌంట్ కంపల్సరీగా ఇవ్వాలి. సో ఇన్వెస్ట్మెంట్ మొత్తం పేరెంట్ అకౌంట్ నుంచి వెళ్తుంది. నెక్స్ట్ అట్ ద టైమ్ ఆఫ్ టర్నింగ్ ఇన్ టు ద మేజర్ అయిన తర్వాత మైనర్ టు మేజర్ చేంజెస్ ఉంటాయి, అవి మీ డిస్ట్రిబ్యూటర్ యాజ్ వెల్ యాజ్ ఏఎంసీస్ చేసి పెడతాయండి, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్.
Thank you for watching my video. So if you really like my content, please do like, subscribe, at least share with one of your friends. Thank you so much. Signing off.